అనకాపల్లి ప్రజల కొరకే పుట్టవయ్యో. అచ్యుతాపురం మండలం, అదేవిధంగా మన కాజీపాలెం, జగ్గన్నపేట ఇచ్చేసిన మహిళలకి, నాయకులకి, బీజేపీ నాయకులు భాషా గారికి, మరి ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలమ్మా. ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు గారు నిజమైన నాయకుడు, నిజమైన సేవకుడు, మరి అందరి కష్టాలు కూడా తెలుసుకున్న వ్యక్తి. మరి మన మధ్యని మన అనకాపల్లిలోనే ఉంటారు ఎప్పుడు కూడా. అటువంటి వ్యక్తికి రానున్న రోజుల్లో మీలాంటి మహిళలు, ఇలాంటి నాయకులు అందరూ కూడా టైం వచ్చినప్పుడు అందరూ కూడా మనం పనిచేసే అవకాశం దొరుకుతుందమ్మా. అప్పుడు ఖచ్చితంగా చేయాలా, మరి అనకూడదు. కానీ అతను ఎన్నో ఆజాతమైన కార్యక్రమాలు చేస్తూ మరి విద్యామని, వైద్యమని, మరి అదేవిధంగా వికలాంగులు రాని, విద్వంతులు రాని ఎవరికి వచ్చినా నేనున్నాను భరోసా అని చెప్పే వ్యక్తి మన ముత్యాల వెంకటేశ్వర గారు. మరి గతంలో కూడా కరోనా కష్టంలో కూడా ఎంతో మందికి సాయం చేసిన వ్యక్తి ముత్యాల వెంకటేశ్వర గారు. మనం అందరం సుమారుగా 6-7 మధ్య నుండి రానున్న రోజుల్లో ఇంకా మూతబడిన ఫ్యాక్టరీలు కూడా అతను తెరిపించి ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అతి త్వరలో ఒక ట్రస్ట్ ఒకటి, దానికి ఒక యూనిట్ తయారవుతుందమ్మా. అది తయారైన తర్వాత మనకి ఏదైనా ఇక్కడ కొంచెం కష్టాలు ఉన్నాయంటే అక్కడికి వచ్చి మీరు చెప్పుకోవచ్చు. మీరు ఎవరైనా మీ నాయకులు తీసుకొచ్చి ఇదండి మా పరిస్థితి అంటే, లేని వాళ్ళకి ఏమైనా ఉంటే అక్కడ సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ ఒక అవకాశం నాకు ఇచ్చినందుకు ఇక్కడ నాయకులకి, మహిళలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వర్షం ఎక్కడ ఉంటుంది? నడిచందులో ఉంటుంది, అడవులో ఉండొచ్చు, కొండల్లో ఉండొచ్చు, కోణంలో ఉండొచ్చు. అలాంటి వజ్రం లాంటి మనిషి ముత్యాల వెంకటేశ్వర గారు ఈ పుణ్యక్షేత్రాల గురించి కార్యక్రమం, ఆయన మనసు ఎలాగ ఆ దైవం ఆయనకి ఎలా కల్పిస్తే కానీ ఇలాంటి కార్యక్రమాన్ని, పుణ్యక్షేత్రాలని మహిళలు తీసుకెళ్ళడం ఆయన మనందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతామమ్మా. ఈ కార్యక్రమం మా దేవస్థానం మధ్యలో ఆగిపోయిందని చెప్పేసి ఆయన అడిగితే వెంటనే స్పందించి మా దేవస్థానం శివాలయానికి 1,00,000 రూపాయలు విరాళం కూడా ఇచ్చి ఉన్నారు. ఆ రోజు ఆయన ఓపెనింగ్ కూడా పిలిచాం. ఆయన సేవలో ఎంతో అమోఘం. ఆయనకి అవసరం వచ్చినప్పుడు మనం అందరూ ఆయనకి అన్నదండగా ఉండాలని కోరుకుంటున్నాం. మాకు పూజ ఫలితమే, మా గుండెల్లో ఉంది నీకు స్థానమే.